ఓ దైవజనుడు అన్నాడు, తల మీద చేతులు ఉంచటం అంటే తలంపుల మీద చేతులు ఉంచటం అని. తల మీద చేతులు ఉంచటం అంటే తలంపుల మీద చేతులు ఉంచటం అంటే ఇంతవరకు మీ మనసుకు తోచినట్టు, మీ ఆలోచనలకు తగ్గట్టు మీరు నడుచుకున్నారు. ఇప్పుడు మీ మీద దేవుడు తన దాసుని ద్వారా చేతులు ఉంచినప్పుడు ఇక నుంచి ఉపదేశ క్రమం కానీ, వ్యవహార శైలి కానీ, నడక కానీ, అన్ని విషయాల్లో ఆ ఆత్మీయ నాయకునికి విధేయత చూపుతూ మీరు జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. తల మీద చేతులుంచినప్పుడు స్వతంత్రులైపోయినట్టు కాదు. చేతులుంచాడు, మాకు అభిషేకాలు అయిపోయినాయి, ఇక మేము వెళ్తాం, మేము వెళ్ళి చేసేస్తామంటే కాదండి, అట్లా కాదు. సౌలు మీద సమూయేలు చేతులుంచాడు, కానీ సౌలు సమూయేలు మాటినలా సొంత పెత్తనాలకు వెళ్ళాడు. వింటున్నారా? స్వతంత్రంగా వ్యవహరించాడు, తన బుర్రకు తోచినట్టు వేసాడు అడుగులు. ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు. కనీసం 2 సంవత్సరాలు కూడా కాకముందే సమూయేలు సౌలుతో అన్నాడు, రాజ్యము సదాకాలము నీకు, నీ పిల్లలకు, వారి పిల్లలకు, వారి పిల్లలకు స్థిరపరచాలని యెహోవా కోరుకొనెను గాని నీ తిరుగుబాటు వలన, నీ స్వతంత్రమైన అడుగుల వలన, ఆత్మీయ నాయకత్వానికి నువ్వు లోబడనందువలన ఇదిగో రాజ్యము నీ యొద్ద నుండి తొలగించి నీ పొరుగువానికి దేవుడు దాన్ని ఇచ్చేశాడు అని సౌలుతో మాట్లాడతాడు. ఆ తర్వాత సౌలు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు పాలించిన తర్వాత ఇంకా 8 ఏళ్లకు పుట్టబోతున్నాడు దావీదు. ఇంకా దావీదు పుట్ల అప్పటికి ఇంకా 8 ఏళ్ల తర్వాత పుడతాడు దావీదు. పుట్టి ఆయన 30 ఏళ్ల ఈడు గలవాడు కావాలి, అప్పుడు అప్పచెప్పబడిద్ది రాజ్యం. దావీదు ఇంకా పుట్టకముందే యెషయి ద్వారా వచ్చేటువంటి సంతానానికి దేవుడు డిసైడ్ చేసేసాడంటే అప్పుడే చూశాడు దావీదును అప్పుడే చూసేశాడు. యెషయి కడుపున నా చిత్తానుసారమైన మనుషుడు ఒకడు పుట్టబోతున్నాడు, వాని చేతికి అప్పగిస్తా, నీ చేతిలోంచి తీసేస్తా. నేను సదాకాలం నీకే స్థిరపరచాలనుకున్నా కానీ నువ్వు ఆత్మీయ నాయకత్వాన్ని త్రోసిపుచ్చావు. తల మీద చేతులు అంటే తలంపుల మీద చేతులు. దేవుడు మనల్ని దిద్దుబాటు చేయాలంటే ఎటు నుంచి చేస్తాడు? నాయకుని నోట నుండి వచ్చే ఉపదేశం ద్వారానే కదా, నాయకుని నోట నుండి వచ్చే గద్దింపు ద్వారానే.